నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 5 టిప్స్ మనం మన లోన్స్ని బేగా పేమెంట్ చేసి మనం డెట్ ఫ్రీ అవ్వడానికి ఉపయోగపడే 5 టిప్స్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. చూడండి, మనలో ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక లోన్ తీసుకునే ఉంటాం. దట్ మేబీ బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, హౌస్ లోన్, క్రెడిట్ కార్డ్స్ అవనివ్వండి, ఏదో ఒక క్రెడిట్ ఫెసిలిటీ మనం వాడే ఉంటాం. అండ్ క్రెడిట్ ఫెసిలిటీ వాడటం మంచిదా కాదా అంటే నా ప్రకారం చాలా రైట్. బికాస్ 99% ఆఫ్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోన్ తీసుకుని పైకి ఎదిగిన వాళ్ళే. అండ్ లోన్ తీసుకుని వాళ్ళ బిజినెస్ని కూడా పెంచుకున్నారు. కానీ వాళ్ళు తీసుకున్న లోను మళ్ళీ సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నామో మనం జనరల్గా ఈ హోమ్ లోను, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్ వీటి నుంచి మనకి ఇన్కమ్ రాదు. సో మన పని నుంచే మనం డబ్బులు తీసి దీంట్లో పెట్టాలి. ఏం చేస్తే మనం ఈ లోన్స్ని బేగా క్లియర్ చేయొచ్చు అన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం. జనరల్గా 5 చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం ఈరోజు బేసికల్లీ ఒక 5 మెథడ్స్ డిస్కస్ చేద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్, మన అందరూ చేయగలిగినవి ఇవన్నీ. ఫస్ట్ వచ్చేసి మనం లిస్ట్ తయారు చేసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకుని ప్రయారిటైజ్ చేయాలన్నమాట, ఏ లోన్ని ఫస్ట్ క్లియర్ చేయాలన్నది. సో ఆ లిస్ట్లో మనం ఎప్పుడైతే మనం ఎన్ని లోన్స్ ఉన్నాయని రాసుకున్నప్పుడు ద లోన్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్, ఏ లోన్కి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ మనం పే చేస్తున్నామో దాన్ని ఫస్ట్ రాయాలి. బికాస్ చూడండి, లోన్ మన ఎనిమీ కాదు, లోన్ ఉండటం ప్రాబ్లం కాదు, ఎనిమీ కాదనమాట. సో ఇక్కడ ఎనిమీ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్. ద లోన్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ వాట్ క్రియేట్స్ ద ప్రాబ్లం. సో మనం సంపాదించేదంతా ఫస్ట్ మనం పే చేయాల్సింది లోన్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. దాన్ని ఫస్ట్ క్లియర్ చేసుకుంటే మనకు చాలా డబ్బు సేవ్ చేయొచ్చు అనమాట. ఏం డబ్బు ఎలా సేవ్ చేస్తారంటే, ఏదైతే మీరు ఎక్స్ట్రా వాడికి ఇచ్చేస్తున్నారో అది మనం ముందే పేమెంట్ చేస్తే దానికి ఇంక వడ్డీ పడదు కదా. సో ఆ రకంగా మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ప్రీ పేమెంట్ ఆఫ్ లోన్స్ ఆర్ ఈఎంఐస్. మనకున్న ఈఎంఐస్ మనం కొంచెం ప్రీపోన్ చేస్తే, అంటే ప్రీ పేమెంట్ చేసామనుకోండి, ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకు చెప్తాను. జనరల్గా 2-3 మెథడ్స్ ఉన్నాయి ప్రీ పేమెంట్ చేయడానికి. దాంట్లో ఈ ఫ్రైడే అటాక్ అన్న మెథడ్ ఒకటి ఉంది. అంటే ఫ్రైడే రోజు మీరు ఆటోపే ఉంటుంది కదా, మనకు ఫెసిలిటీ ఇస్తారు ఆటోపే, అది సెట్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ ఫ్రైడే మీ అకౌంట్లో నుంచి ఒక 2 to 1000, అంటే 200 నుంచి 1000 లోపల ఉన్న ఏదో ఒక అమౌంట్ విచ్ యు ఆర్ కంఫర్టబుల్, మీరు కంఫర్టబుల్గా వారానికి 200, 300, 500 ఏదైతే మీరు పే చేయగలరో అది మీరు ఆన్ చేసుకు పెట్టుకోవాలి. ఏమవుతుంది అప్పుడు, ఫ్రైడే టు ఫ్రైడే మీరు 200 అయితే 200, 500 అయితే 500 ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్గా మనం లోన్లు తీసుకున్నప్పుడు మన ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్ ఉంటుంది కదా, లైక్ ఒకవేళ మనం 15 to 25 years టెన్యూర్ మనం సపోజ్ 25 years టెన్యూర్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ 4 to 5 years మనం పే చేసే ప్రతి ఈఎంఐ కూడా అరౌండ్ 95% ఇంట్రెస్టే సర్వ్ చేస్తాం, ప్రిన్సిపల్ డౌనే అవ్వదు. సో ప్రిన్సిపల్ తగ్గినప్పుడు మీ టెన్యూర్ పెరిగిపోతుంది అనమాట. సో యాజ్ సూన్ యాజ్ మీరు ప్రతి వారం ఒక 500, 200 మీరు పే చేస్తున్నప్పుడు అది డైరెక్ట్గా మీకు ప్రిన్సిపల్ డౌన్ అవుతుంది. ప్రిన్సిపల్ డౌన్ అవుతే ఏమవుతుంది, మీ లోన్ ఏదైతే 25 సంవత్సరాలు ఉందో అది 15 సంవత్సరాలకు వచ్చేస్తుంది. అంటే ఈ మెథడ్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అరౌండ్ 50% వరకు మీరు ఏదైతే టోటల్గా వడ్డీ కడుతురో దాంట్లో తగ్గిపోతుంది. అండ్ రెండో మెథడ్ వచ్చేసి ఎన్ ఎక్స్ట్రా ఈఎంఐ. అంటే ఇయర్లీ మనం 12 ఈఎంఐస్ పే చేస్తాం కదా, మీరు 13th ఈఎంఐ కూడా పే చేయాలి. ఆ 12 మంత్స్లో, ఒక సంవత్సరంలో 13 ఈఎంఐలు పే చేస్తే కూడా మీరు 25 to 30% ఇంట్రెస్ట్ని సేవ్ చేసుకోగలరు. అర్థమైందా మీకు? ఎలాగంటే సేమ్ మీకు చెప్పినట్టే, మన ఇనిషియల్గా ఏదైతే పే చేస్తామో అది ఓన్లీ ఇంట్రెస్టే మనం, అంటే మెజారిటీ ఆఫ్ ఆ పేమెంట్, మంత్లీ పేమెంట్ ఏదైతే చేస్తామో అది ఈఎంఐలకి వెళ్తుంది, అదే మన ఇంట్రెస్ట్కి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేస్తారో అది మీ ప్రిన్సిపల్ డౌన్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ప్రాసెస్లోనే ఇంకో మెథడ్ ఉంది. దేంట్లో మీరు పర్సంటేజ్ ఆఫ్ మీ ఈఎంఐ ఏదైతే ఉందో అది పెంచుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మంత్లీ మీకు 10,000 ఈఎంఐ ఉందనుకోండి, మీరు సెకండ్ ఇయర్ నుంచి 5% ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. లైక్ 10,000ది నెక్స్ట్ ఇయర్ మీరు మంత్లీ పే చేసేది 10,500 అవుతుంది అనమాట. అలా చేసినా కూడా మీ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ వస్తుంది. సో ఈ
2 విధాలు కానీ మనం ఈ 2 కానీ మనం చేయగలిగితే లైక్ 13 EMIs పే చేస్తూ ఒక 5% ఇయర్లీ మనం అడిషనల్గా పేమెంట్ చేస్తే దీంట్లో కూడా అరౌండ్ 50% వరకు మీ ఇంట్రెస్ట్ సేవ్ చేసుకోగలరు. ఏదైతే మీరు టోటల్గా పే చేయాల్సి ఉంటుందో దాంట్లో 50% వరకు సేవ్ చేసుకోగలరు. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి కటింగ్ డౌన్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అండ్ బిల్డింగ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అక్యూమెన్. అంటే మీరు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో, అంటే ఇతరులను మెప్పించడానికి ఏదైతే వస్తువులు తీసుకుంటుంటామో, మనకు నెసెసరీ లేకపోయినా, మనకు అవసరం లేకపోయినా, ఏ లోన్స్ అయితే అంటే ఏ వస్తువులు అయితే మనం కొంటున్నామో ఆ వస్తువులు కొనకుండా ఆ డబ్బుని మీరు ఈ లోన్ రీపేమెంట్కి వాడాలి. దీనివల్ల మీరు డెఫినెట్గా మీ ఫైనాన్షియల్లీ చాలా ఫ్రీ అవుతారు. బికాస్ ఆ ఇమీడియట్ టెంప్టేషన్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్ డ్యూరేషన్ టెంప్టేషన్ మీరు ఓవర్కమ్ చేసి ఎదరికి వచ్చారనుకోండి, అది అల్టిమేట్లీ మీరు ఆ డబ్బుని లోన్ రీపేమెంట్కి వాడితే ఖచ్చితంగా చాలా ఫ్రీగా మీ లోన్ మీరు రీపేమెంట్ చేయగలరు అనమాట. అండ్ దీని తర్వాత డిసిప్లిన్. మీరు కేవలం ఈ లోన్ పేమెంట్ చేయడమే కాదు, డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోన్ తగ్గిపోతుంది కదా అని ఇంకో కొత్త లోన్ తీసుకోకూడదు. ఈ లోన్ కంప్లీట్ అయ్యే వరకు కొత్త లోన్ తీసుకోకూడదు. ఈ లోన్ కంప్లీట్గా క్లోజ్ చేసి ఆ తర్వాత వేరే లోన్స్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. దొరుకుతుంది కదా అని మీరు లోన్ తీసుకుంటే కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు. సో డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ మెథడ్, ద వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. ఒకవేళ మనం ఎన్ని స్ట్రాటజీస్ అనుకున్నా ఇన్కమ్ కానీ పెరగలేదు అనుకోండి, మీరు ఆ ఎక్స్ట్రా EMI ఎలా పే చేస్తారు? ఒకవేళ మీరు పేరోల్ టు పేరోల్ ఒకవేళ మీ జీవితం గడుస్తుంటే నెల అయిపోయేటప్పుడు మీ డబ్బులన్నీ అయిపోతుంటే ఎక్స్ట్రా EMI ఎలాగిస్తారు? సో మీకున్న టాలెంట్స్ అండ్ మీకున్న స్కిల్స్ బట్టి 1 గంట ఎక్స్ట్రా లేకపోతే సండేసో ఏదో ఒక రూపంలో మీరు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ని ఎర్న్ చేయాలి. అండ్ ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అంతా కూడా మీ లోన్ రీపేమెంట్కి మీరు వాడాలన్నమాట. ఈ విధంగా మీరు మీ లోన్స్ని చాలా బేగా క్లోజ్ చేసుకోగలరు. అండ్ ద ఫైనల్ మెథడ్ ఏదైతే కన్సాలిడేటింగ్ అండ్ నెగోషియేటింగ్ డెట్. అంటే మీరు అల్టర్నేటివ్ లోన్ చూస్తారనమాట. మీకు మల్టిపుల్ లోన్స్ ఏదైతే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి మీరు వేరే లోను విత్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్ని ఆప్ట్ చేసుకోవాలి. ఈ లోన్ తీసుకుని మీ మల్టిపుల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వాటిని పే చేసేసి ఈ సింగిల్ లోన్నే మీరు జాయిగా పే చేయొచ్చు. బికాజ్ ఈ కొత్త లోన్ కాబట్టి మీకు టెన్యూర్ కూడా పెరుగుతుంది. అండ్ మీకు ముందు చెప్పిన ఈ మెథడ్స్తో ఒక్కొక్క EMI ఎక్స్ట్రా పే చేయడం, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ముందే పే చేయడం, ఇలా చేస్తే మీ టెన్యూర్ కూడా జాయిగా తగ్గుతుంది అనమాట. మీ మీద ప్రెషర్ తగ్గిపోతుంది. దెన్ నెగోషియేటింగ్. అంటే ఎవరితో నెగోషియేట్ చేయాలి? మీ బ్యాంకర్స్తో అండ్ మీ ఫైనాన్షియర్స్తో మీరు నెగోషియేట్ చేసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అయినా తగ్గిస్తారు, లేదా ఈ టెన్యూర్ అయినా పెంచుతారు. అప్పుడు మీరు ఫ్రీగా ఈ రీపేమెంట్ అన్నది చేయగలరు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కానీ ఈ వీడియోలో ఈ పాయింట్ వరకు వచ్చుంటే వీ హ్యావ్ అదర్ ఛానల్స్ ఆల్సో, లైక్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఒడియాలో కూడా మన సేమ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ గో అండ్ వాచ్ ఆన్ దోస్ ఛానల్స్. థ్యాంక్ యూ.